అప్కమింగ్ యూట్యూబర్. పెద్ద పెద్ద కేఫుల్లో తిన్నట్టుంది. పక్కా లో క్వాలిటీ కాజ్ అది. నెక్స్ట్ చికెన్ మ్యాడ్ ఉంది. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలం అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఎప్పుడే నిద్ర లేసేసరికి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. 92 స్కోర్ విరాట్ కోహ్లీ. వరల్డ్ కప్ గెలిచే ముందు ఎంత టెన్షన్ అయితే ఉందో అంత టెన్షన్ ఉంది నాకు, సెంచరీ కొడతాడా లేదా అని చెప్పేసి. యాజ్ ఏ విరాట్ కోహ్లీ ఫ్యాన్ చూద్దాం సెంచరీ కొడతాడో లేదో. 94 ఒక 6 కొడితే సెంచరీ అయిపోద్ది. నాకు ఎందుకో అవుట్ అయిపోతాడేమో అనిపిస్తుంది. అంటే ఏ పాజిటివ్ అంటే కదా కొంచెం నెగిటివ్ గా థింక్ చేస్తుంది, కానీ 6 కొట్టి సెంచరీ చేయాలి. 4 కొట్టి సెంచరీ చేశాడు. కింగ్ రా. ఫోరే నువ్వు ఎత్తచ్చు, బ్యాట్ ఎత్తచ్చు. నువ్వే సెంచరీ చేశానా, నేను సెంచరీ చేశానా అని అడుగుతున్నాడు ఏంటి. ఎస్ ఫైనల్లీ. అంటే స్కోర్ కూడా లెక్క పెట్టలేదు అనమాట మనోడు. ఇంకా చూడండి విరాట్ కోహ్లీ సెలబ్రేషన్. ఎన్ని రోజులైంది ఆ సెలబ్రేషన్స్ చూసి. మ్యాడ్. ఇప్పుడే బయటికి బయలుదేరాం సరదాగా. వీకెండ్ ఆదివారం, దట్టు హైదరాబాద్ లో. అంటే మామూలుగా ఉండదు, చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. మా మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం హాయ్ అండి, బాగున్నారా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశానండి. అవునా, థ్యాంక్ యూ. అవునా, ఇక్కడ ఏమన్నా తిన్నారా? ఇక్కడ మీరు తిన్నారా? పోనీ చెప్పండి సార్, నేను వెళ్ళి తింటాను. బాగున్నాయా? ఎక్కడ, ఏ ప్లేస్ లో, ఏ బండి? వంశీ టిఫిన్స్. ఓకే, అది నేను ఈరోజు మామూలుగా చూపిస్తాను. ఒక నిమిషం. ఇంకా ఇక్కడ లోపలేమో గరిటెల సౌండ్లు తగ్గొచ్చేస్తున్నాయి ఈ వీడియోలో. మనతో పాటు ఈ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసేది ఫుడ్ కెప్టెన్ అండ్ మన మౌలి మాయ, ఆబ్వియస్లీ అప్కమింగ్ యూట్యూబర్. వలిగాడు. లోపలికి వెళ్ళి మ్యాక్సిమం ఉన్న బళ్ళన్నీ ఒక్కొక్క ఐటమ్స్ ట్రై చేయడానికి, తినడానికి ట్రై చేద్దాం. వీళ్ళింది ఇంకా చూద్దాం. కొరియన్ ఫుడ్ తిన్నావా? రామెన్. ఇక్కడ మిసో మోజో అని ఒక బండి కనబడింది. కొరియన్ ఫుడ్ అంట. ఇక్కడ ఒక ఐటమ్ ట్రై చేద్దాం. మనం వైజాగ్లో ఏమైతే తిన్నాం ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వెజ్ రామెన్, చికెన్ రామెన్, సీ ఫుడ్ రామెన్, మోజో స్పెషల్ రామెన్. దీని పేరు మిసో మోజో అంట. ఓకే, ఒక రామెన్. బ్రో రామెన్ తింటావా బ్రో? ఒకప్పుడు రామెన్ అంటే ఎవరికి ఏం తెలియదు, కానీ ఇప్పుడు అందరూ తెలిసిపోయింది. ఇప్పుడు ఇందులో చికెన్, ఫిష్, ప్రాన్స్, నూడిల్స్, కొన్ని వెజ్జీస్ వేసి ఇచ్చారనమాట. ఎంత వల్ల కాస్ట్ ఇది? 250 రూపీస్. గంట వెయిట్ చేసిన తర్వాత ఇచ్చారు ఇది. ఫస్ట్ సూప్ టేస్ట్ చూస్తున్నా. బాగుంది. నెక్స్ట్ బ్రో చాప్ స్టిక్స్ ఇచ్చాడు, దీంతో తినవా? చాప్ స్టిక్స్ మన వల్ల అవ్వదులే, అన్ని చాలు. మాకు ప్రాను మరీ ఉడకబెట్టిన ప్రాన్లో ఉంది. ఇది చూద్దాం ఎలా ఉందో. ప్రాన్ కూడా మరీ అంత ఇదిగా ఏం లేదు. చికెన్ మ్యాడ్ ఉంది, బాగుంది. తినొచ్చు. 250 రూపాయలు పెట్టు, తప్పలేదు. ఇద్దరు తినచ్చు. ఫుడ్ కోర్ట్ చూడండి, కలకలలాడిపోతుంది జనం. బా మామూలుగా లేదు. కలరింగ్ కూడా అది ఏమా ఏదో అన్నావు. ఇక్కడ ఫేమస్ ఒకటి ఉంది పాస్తా, చరణ్స్ పాస్తా. నీకెళ్ళి తెలుసు అది ఫేమస్ అని? అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఇంతకుముందు చాలా మంది చేశారు, చాలా మంది చెప్పారు. బాగోపోతే ఏం చేయను? నాకు తెలియదు. బాగుంటుంది, స్ట్రీట్ స్టైల్ పాస్తా బాగుంటుంది. ఓకే, అదొకటి చెప్దాం. ఈ చరణ్స్ పాస్తాలో మ్యాక్ అండ్ చీజ్ పాస్తా చాలా బాగుంటుందని విన్నాను. ట్రై చేద్దాం ఎలా ఉందనేది. రేట్లు చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి. పెన్నీ, పర్మా, ఫుస్లీ పేస్టో, మ్యాక్ అండ్ చీజ్. నాన్ వెజ్ 140 రూపాయలు, వెజ్ 120 అంట. పర్వాలేదు, హైయెస్ట్ 140 రూపాయలు అంతే. రెస్టారెంట్ లో తీసుకున్నామంటే ఈజీగా 350 ఉంటుంది. వచ్చింది మాయ పాస్తా, కలర్ఫుల్ గా అదిరిపోయింది. ఇక్కడ తీసుకొచ్చినందుకు ఫస్ట్ మౌలి మాయ ట్రై చేయాలి. ఏమైపోదులేదు, ట్రై చేస్తా. ట్రై చేయి మాయ, నువ్వు బాగుందని గ్రీన్ సిగ్నల్ ఇస్తే నేను తింటా. చూడు చూస్తున్నా. కాలితేనే ఆ ఫీల్ ఉంటుంది మరి 2 రోజులు. బాగుందా? చాలా బాగుంది, క్రీమీగా, చీజీగా. నేను తిని చెప్తా. కాలిందా? చాలా బాగుంది. పెద్ద పెద్ద కేఫుల్లో తిన్నట్టుంది. బయట అయితే దీనికి ఈజీగా ఎంత తీసుకుంటారు అనుకుంటున్నావు? చెప్పాను కదా 350 రూపాయలు, 400 ఇందాక నేను చెప్పేసావుగా. ఈ చరణ్స్ పాస్తా పక్కనే వావ్ ఆమ్లెట్స్ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. నేను ఎప్పటి నుంచో ఫ్లఫీ ఆమ్లెట్ తిందాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు తినలేదు. మేము ఒకసారి ట్రై చేద్దాం. ఒక బ్రెడ్ ఆమ్లెట్ 100 రూపాయలు, కాజు బ్రెడ్ ఆమ్లెట్ 140 అలా ఉన్నాయి మా ఇక్కడ కాస్ట్లు. కానీ వెయిటింగ్ టైం అయితే ఒక 20 నిమిషాలు పడుతుందంట. మొత్తం అలాగా క్రీమ్ అయిపోయే వరకు బ్లెండ్ చేశారనమాట. ఇప్పుడు దాన్ని మొత్తం తీసుకెళ్లి పెనం మీద ఆయిల్ వేసి దాని లోపల వేసేసారు. క్రీమ్ వేస్తున్నట్టే ఉంది చూడడానికి. ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత ఫ్లఫీ ఆమ్లెట్ వచ్చింది. కొన్ని ఆనియన్స్, సాస్లు వేసారు. తిని చెప్తా. భలే స్మూత్ గా ఉందిరా. ఆహా, లోపల మొత్తం
ఏదో కారపొడి కారం కారం అదే స్పైసీయా అని అడిగాడు రా. ఫుల్ స్పైసీ అన్న. మండాలని మెత్తగా ఉందా? బాగోదేమో అనుకున్నాను, అందుకే బాగుంది. నూడిల్స్ తీయాలి దాంతో. గుడ్లు చికెన్ ఎవరైనా తీస్తారు. సరే నూడిల్స్ తీ చాప్ స్టిక్స్తో. మొత్తం జారిపోయినాయి. రెండు వాటితో ఇలా పట్టుకోవాలి. నువ్వు ఇలా తిప్పి ఇలా పైకి లాగేస్తున్నావు. సరే ఇదిగో బ్రో, ఏం వస్తుంది బ్రో టీ షర్ట్ నీది. నేను తీసాడు రెండు సూపర్ బ్రో, సక్సెస్. నాకన్నా చాలా బెటర్ నువ్వు. ఇందాక మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ కనిపించి ఇక్కడ వంశీ దోశలో గారీ చికెన్ కర్రీ బాగుందన్నారు. ఒకసారి తిని చూద్దాం ఎలా ఉందో. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గారీ చికెన్ కర్రీ. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. గారీ అంటే ఎంత చిన్నగా ఉంది, సర్లే బాగుంది కానీ 130 రూపాయలు అంటే ఇలాగా పర్లేదంటావా? అంటే చికెన్ కర్రీ కదా, 4 ముక్కలు వేసారు. బాగుంది. ఫుడ్ అయిపోయింది. మాక్సిమం ఒక 4 స్టాల్స్ లో ట్రై చేసాం. అయితే ఇప్పుడు వెళ్లే ముందు డిజర్ట్ ఏమైనా దొరుకుతుందో చూద్దాం. డిజర్ట్ ఏం లేకపోతే ఏదైనా సోడా కానీ లేకపోతే ఏమైనా మిల్క్ షేక్ అలాంటిది ఏమైనా కనబడితే ట్రై చేద్దాం. ఫలూదా దగ్గరికి వచ్చాం. ప్లాటర్లో గీటర్లో ఏమొద్దు మాయా. బ్రో ఏంటి బ్రో ఏదో కొట్టుకుంటున్నారండి ఇప్పుడు దాకా మీరు? అంటే కాంట్రవర్సీ అయిపోయింది. మనకి అదే కావాలి, చెప్పండి. ఏంటి ఏం చెప్పారు ఇప్పుడు? ఇప్పుడు కుల్ఫీ, కేసర్ కుల్ఫీ ఫలూదా చెప్దామని. చెప్పండి. వేసారు, సబ్జా వేసారు, సేమియా వేసారు. సేమియా బ్రో అది సేమియా కాకపోతే ఎక్కువ ఉడక. వాళ్ళ ఓన్ మేడ్ సేమియా. కాజు పక్కా లో క్వాలిటీ కాజు అది. నెక్స్ట్ ఏంటి బ్రో ఇవి? ఆ టూటీ ఫ్రూటీ అన్న రాక తిట్లు తిన్నాను నేను. బాదాం. ఒకసారి స్పీడ్గా టూటీ ఫ్రూటీ అన్నమాయ. నాలుగు మంద మారిపోయింది. ఓకే కేసర్ పిస్తా సూపర్ ఏక. నేను చాలా మంచోళ్ళ ఉన్నాడు, తినమని ఇచ్చాడు. ఫలూదా తినాలంటే ఒక ఆర్ట్ బ్రో నిజంగా. ఏమన్నా గీయాలంటే ఇప్పుడు గీయడం కాదు పోయి నీ అప్ప. మీ డాడీ నువ్వే తిట్టుకుంటాను అడిగి అలుదే ఎందుకురా? వేడిగా ఉంటాయి అనుకున్నావా? బాగుంది బ్రో, మళ్ళీ ఉంది మా. బాగుంది గురు. నేనే చెప్పా బాగా చేయమని. మా ఎప్పటి నుంచో ఐడియల్ ఫుడ్ కోర్ట్ వీడియో చేయాలనుకున్నాను. మొత్తాన్ని చేసా. పార్ట్ 1 ఇది. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ పార్ట్ లో చేద్దాం. ఈ పార్ట్ 1 లో ఏమేమైతే ఐటమ్స్ ట్రై చేసామో కళ్ళు మూసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు ఐటమ్స్ ట్రై చేయొచ్చు. చాలా బాగున్నాయి టేస్ట్లు. రేట్లు కూడా బడ్జెట్ లో ఉన్నాయి. అంటే కొంచెం ఆ ఫ్లఫీ ఆమ్లెట్ కొంచెం ఎక్కువ అనిపించినా మిగిలిన 250 రూపీస్. ఆ రేమన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఆ పాస్తా చాలా బాగుంది. ఇడ్లీ కూడా చిచి గారి కూడా కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. కాకపోతే ఓకే టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. అది మా మ్యాటర్. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంటికి బయలుదేరి ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8 ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.